చందమామ కథ. ముఖలింగేశ్వరుడు. చాలా కాలానికి పూర్వం ఒక అడవి ఉండేది. ఆ అడవిలో రాజయ్య అనే ఒక వ్యక్తి చిన్న గుడిసె వేసుకుని కాపురం ఉండేవాడు. అతనికి 2 భార్యలు. అందులో పెద్ద భార్య ఉత్తమురాలు, చిన్న భార్య గయ్యాళి గంప. ఈమెకు కోపం, ద్వేషం, అసూయ మొదలైన దుర్గుణాలన్నీ ఉన్నాయి. పెద్ద ఆమె పరమసాత్వికురాలు. సవతి ఎన్ని విధాలు తిప్పలు పెట్టినా ఊరుకునేదే గాని పల్లెత్తు మాట ఆడి ఎరగదు. రోజు రోజుకి చిన్న భార్య ఆగడం మరీ ఎక్కువైపోతున్నది. పెద్ద ఆమె లొంగిన కొద్దీ మరింత లోకు కట్టి చిన్న భార్య అస్తమానం భర్తతో చాడీలు చెప్పడం, పేచీలు పెట్టడం ప్రారంభించింది. చాలా కాలం ఓర్పు వహించిన పెద్ద భార్య ఆమె కూడా ఎదురు తిరగడం మొదలుపెట్టింది. దాంతో రాజయ్య భార్యలిద్దరికి ఒక్క క్షణమైనా పట్టం లేదు. వాళ్ళెప్పుడు దెబ్బలాడుకోవడం చూసి అతను ఇక ఈ బాధ పడలేననుకున్నాడు. తను కాపురం ఉంటున్న గుడిసెను 2 భాగాలుగా చేసి తూర్పు భాగం పెద్ద భార్యకి, పడమటి భాగం చిన్న భార్యకి పంచిచ్చాడు. ఒక్కొక్క రోజున ఒక్కొక్క భార్య ఇంట్లో ఉండడానికి నిర్ణయం చేసుకున్నాడు. వాళ్ళ ఇంటి పెరట్లో ఒక మారేడు చెట్టు, పారిజాతం చెట్టు కలిసి పుట్టి పెద్ద మానులయ్యాయి. ఆ ఇల్లు 2 భాగాలైనప్పుడు ఆ చెట్లు సరిగ్గా గోడ మధ్యలోకి వచ్చాయి. 2 భార్యలు ఎవరు భాగం వైపున్న కొమ్మల పువ్వులు వాళ్ళు కోసుకొని తల్లో పెట్టుకునేవాళ్ళు. సరే, ఈ పద్ధతి బాగానే ఉంది. ఇక భార్యలిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోటాడుకోకుండా ఉంటారు. ఇక ముందు పేచీలేవి ఉండవు. మనస్సుకి కాస్త శాంతి ఉంటుంది కదా అని రాజయ్య ఆశపడ్డాడు. అయితే చిన్న భార్య చుప్పనాత్తనం ఎప్పట్లాగానే ఉండనే ఉంది. ఆమెకు పెద్దామె పైన ఉండే అసూయ ఎంత మాత్రం తగ్గలేదు. సమయం దొరికినప్పుడల్లా పెద్దామె పైన కసి తీర్చుకుందామని, ఆమెను కష్టపెడదామని చిన్న భార్య ఎదురు చూస్తూ ఉండేది. పెద్దామె దైవభక్తి గలది. మారేడు చెట్లో ఈశ్వరుని అంశ ఉందని, పారిజాతం పూలు విష్ణుమూర్తికి ప్రీతికరమని పెద్దల వల్ల ఆమె చిన్నప్పుడే తెలుసుకుంది. దేవుని మహిమ తెలిసిన భక్తురాలు కనుక పెద్ద భార్య పెరట్లో ఉండే మారేడుతో కలిసిన పారిజాత చెట్టును దేవుడిగా భావించింది. ప్రతిరోజు ఆ చెట్టు కింద అలికి ముగ్గు పెట్టి భక్తితో పూజించేది. చిన్న భార్యకు పతిభక్తి లేదు, దైవభక్తి అంతకంటే లేదు. అసలు దేవుడంటేనే ఆమెకు నమ్మకం లేదు. పైగా సోమరిపోతూ. అందుచేత ఇల్లు తుడిచిన ధూళి, దొడ్డి తుడిచిన చెత్త అంతా పోగు చేసుకొచ్చి తన వైపు నుండే ఆ చెట్టు కింద పారబోస్తూ ఉండేది. అదే మాయో గాని ప్రతిరోజు తెల్లవారేసరికి పెద్ద భార్య భాగం వైపు ఉన్న కొమ్మలు బంగారు పూలు పూసేవి. చిన్న భార్య భాగంలో ఉన్న కొమ్మలు మామూలు పారిజాతం పూలే పూసేవి. రోజు బంగారు పూలు దొరకడం వల్ల కొన్నాళ్ళకి పెద్ద భార్య భాగ్యవంతురాలైపోయింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత పారిజాతం చెట్టు తూర్పు కొమ్మలకి బంగారు పూలు పూస్తున్నాయని చిన్న భార్య చెవిని పడింది. తనకి భర్త అన్యాయం చేసి పనికిరాని భాగం ఇచ్చాడనుకుని భర్త ఇంటికి రాగానే నాకు తూర్పు భాగం కావాలని అడిగింది చిన్న భార్య. సరే, నీ ఇష్టం వచ్చిన భాగం తీసుకో అని రాజయ్య చిన్న భార్యకి ఆ భాగాన్ని ఇచ్చేశాడు. పెద్ద భార్య ఇప్పుడు చెత్తతో నిండిన పడమటి భాగానికి వచ్చింది. మళ్లీ పూర్వంలాగే ఆమె ఇక్కడ కూడా శుభ్రంగా బాగు చేసి మారేడు చెట్టుని పూజించసాగింది. మామూలుగా తెల్లవారేసరికి పెద్ద భార్య భాగంలో మళ్లీ బంగారు పూలు రాలుతూ ఉండేవి. సోమరిపోతైన చిన్న భార్య తూర్పు భాగానికి వెళ్ళినా ఆమె ఆ చెట్టును పూజించలేదు. ఆమెకు బంగారు పూలు దొరకనూ లేదు. ఓ 2 రోజులు పోయాక చిన్న భార్య ఉదయాన్నే లేచి పెద్దామె బంగారు పూలు కోసుకుంటూ ఉండడం చూసి అసూయ కలిగింది. ఈ బంగారం పువ్వుల సంగతి భర్తకు చెప్పి రోజు ఆ పువ్వులు దొంగతనంగా తనకు తెచ్చి ఇవ్వమంది. రాజయ్యకి దొంగతనం ఇష్టం లేకపోయింది. నేను తెచ్చి ఇవ్వను అనేశాడు. చిన్న భార్య రోజు తెమ్మని నానా హంగామా చేస్తుండేది. ఇక రాజయ్య ఆమె బాధ భరించలేక ఈ చెట్టు ఉండడం మూలనే కదా ఇన్ని తగులు వస్తున్నాయి అని ఆలోచించి గొడ్డలు పుచ్చుకొని ఆ చెట్టు మొదటికే నరికేశాడు. 2 చెట్లు కలిసి పుట్టడం మూలాన పారిజాతం చెట్టుతో పాటు మారేడు చెట్టు కూడా పడిపోయింది. ఆ మారేడు చెట్టు పడిపోగానే దాని మొదట్లోంచి రక్తం చిమ్మింది. చెట్లోంచి రక్తం చిమ్మడం ఏంటి అని ఆశ్చర్యంగా చూశాడు రాజయ్య. ఏమీ కనపడలేదు. గుణపం తెచ్చి కొంచెం చుట్టూ తవ్వాడు. ఒసేవ్, దేవుణ్ణి నరికేశానే, అమ్మో అంటూ తుల్లిపడి ఇంట్లోకి పరిగెత్తాడు. ఈ ఆశ్చర్యం చూడడానికి భార్యలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఒక ఈశ్వరలింగం ఉంది. దానికి నోరు, ముక్కు, కళ్ళు సరిగ్గా మనిషికున్నట్టే ఉన్నాయి. గొడ్డలతో నరకటం మూలాన తల మీద చిన్న గాయం పడి రక్తం గారుతున్నది కూడా పాపం ఆ ఈశ్వరుడికి. అయ్యో, దేవుణ్ణి నరికామే అని చాలా విచారించి దంపతులు ముందు ఆ గాయం కడిగారు. తక్షణమే రాజయ్య అడవికి పోయి తనకు తెలిసిన మందు ఆకులు, మూలికలు తెచ్చి
పసరు పిండి గాయానికి పూశాడు. అయ్యో, దేవుణ్ణి కొట్టాను కదా, దేవుడేం చేసిపోతాడో అని భయపడ్డాడు పాపం రాజయ్య. ఎంత నిద్రపోదామన్నా నిద్ర పట్టలేదు వాడికి. చివరికి ఎలాగలాగో వేకువ సమయాన్న చిన్న కునుకు పట్టింది. కలలో ఈశ్వరుడు కనపడి, ఓయి రాజయ్య, నువ్వేం భయపడకు, నేనిక్కడ ఉన్నానని నీకు మాత్రం ఏం తెలుసు, పాపం తెలియక చేశావు. రేపు ఉదయాన్నే నువ్వు ఇక్కడి నుంచి బస మార్చి వేరే అడవికి పో, తర్వాత పట్టణానికి పోయి రాజుగారితో ఈ సంగతంతా చెప్పు, నీ దరిద్రం తీరిపోతుంది అని చెప్పి మాయమయ్యాడు. కల వచ్చిన వెంటనే రాజయ్య కళ్ళు నులుముకుంటూ లేచి భార్యలిద్దరిని లేపాడు. ఈశ్వరుడు చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యం పొందారు. దేవుని మహిమలు తెలిసిన పెద్ద భార్యకు ఇటువంటి కలలంటే ఎంతో నమ్మకం. అందుచేత ఒక్క క్షణమైన ఆలస్యం చేయక ఈశ్వరుడి ఆజ్ఞ శిరసావహించాలని ఆమె భర్తని తొందరబెట్టింది. తెల్లారు లేవగానే ఇక ఆ స్థలంలో నిలవకుండా భార్యలిద్దరిని వెంటబెట్టుకుని రాజయ్య ఇంకో అడవికి కాపురం మార్చేశాడు. ఈ విచిత్రాన్ని రాజుగారితో మనవి చేయడానికి ఆ రోజే పట్నం వెళ్ళాడు. పట్టణంలో ఉన్న వాళ్ళంతా రాజయ్య చెప్పిన కథ విని చాలా ఆశ్చర్యపోయారు. చెట్లో శివుడు ఉండడం ఏంటి అని. రాజయ్య, పట్టణంలో ప్రజలు అందరు కలిసి కోటలోకి పోయి రాజుగారికి ఈ విషయాన్ని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాట వింటే రాజుగారికి కూడా ఆశ్చర్యం వేసింది. చెట్లో పుట్టిన శివుణ్ణి చూడడానికి రాజుగారు పెద్ద పరివారంతో బయలుదేరారు. ఆ అడవిలో వంశధార అనే నది ప్రవహిస్తోంది. దాని ఒడ్డున ఒక చిన్న పల్లెటూరు ఉంది. రాజు అతని పరివారం కూడా ఆ గ్రామంలోకి వెళ్లి దేవుడుండే స్థలం ఇంకెంత దూరం అని గ్రామస్తులను అడిగారు. బాబు, ఇక్కడికి ఇంకా 2 మైళ్ళ దూరం ఉంది, అదుగో అటువైపు చూడండి, ఆ కనపడుతున్న శిఖరమే దేవాలయం అన్నారా పల్లెవాళ్లు. అప్పుడే ఉదయించిన సూర్యకాంతిలో ఆ శిఖరం బంగారంలాగా మెరుస్తోంది. రాజయ్య, రాజు పరివారం అందరూ ఆశ్చర్యపోయారు. నిన్నటికి లేని గుడి ఇవాటికి ఎలా తయారైందా అని. ఆ గుడి ఎవరు కట్టారు అని రాజు పల్లెవాళ్ళని అడిగాడు. బాబు, అదేమో మేము ఎరగం, కానీ నిన్న రాత్రి తెల్లవార్లు అక్కడ పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగుతో పాటు చాలా మంది జనం మాట్లాడిన సందడి కూడా వినపడింది. మేమందరం అదేమిటో చూద్దామని కొంత దూరం పోయేసరికి దారిలో పులులు, సింహాలు ఎదురై మమ్మల్ని ముందుకు పోనిచ్చాయి కాదు. అందువల్ల తిరిగి వచ్చేసాం. ఉదయం లేదు చూద్దాం కదా, అక్కడ గుడి కనపడింది. ఈ విధంగా గుడి కట్టడం మానవుల వల్ల కాదు, తప్పకుండా ఇది దేవతలు చేసిన పని అనుకుంటున్నాము. ఇంతే మాకు తెలిసినది అని ఆ పల్లె వాళ్ళు చెప్పారు. ఆ సంగతి వినేసరికి అందరికి చాలా ఆశ్చర్యం వేసి తొందరగా ఏరు దాటి ఆ గుడి దగ్గరికి పోయారు. ఆ గుడికి వెనుక భాగంలో పారుతున్న వంశధార నదిలో స్నానం చేసి అందరూ గుడిలోకి ప్రవేశించారు. లోపల 2 వెండి దీపపు సెమ్మలలో దీపాలు వెలుగుతున్నాయి. ఆ వెలుగులో ముఖం ఉన్న ఈశ్వరలింగం వాళ్ళకి కనబడింది. విగ్రహం తల మీద మాత్రం చిన్న లొట్ట కనపడింది. అదే రాజయ్య నరకడం వల్ల ముక్కపోయిన జాగా అయి ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల మారేడు చెట్టు గాని, పారిజాతం చెట్టు గాని, రాజయ్య గుడిసి గాని ఏమీ కనపడలేదు. రాజుగారు వెళ్లిన జనమంతా ఆ దేవుడికి ముఖం ఉంది కాబట్టి ముఖలింగేశ్వరుడు అని పేరు పెట్టారు. పువ్వులు, పత్రి తెచ్చి భక్తితో పూజించారు. ఆ దేవుడి పేర రాజుగారు చాలా ఆశిరాశిచ్చారు. అటువంటి గొప్ప దేవుణ్ణి రాజయ్య ముందుగా చూశాడు కాబట్టి వాడికి చాలా ధనం ఇచ్చారు. రాజయ్యకి కలలో ఈశ్వరుడు కనపడి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇదంతా దేవుడు మహిమ కదా అని అతను ఎంతో సంతోషించి అప్పటి నుంచి గొప్ప ఈశ్వర భక్తుడిగా మారిపోయాడు. గుడి తయారుగానే ఉంది కాబట్టి రాజుగారు అనేక మంది అర్చకులను నియమించారు. ఆ అర్చకులందరికీ అక్కడనే ఇళ్లు కట్టి ఇచ్చారు. ఆ ఇళ్లన్నీ చేరి అది ఒక గ్రామంగా తయారైంది. ఈ విధంగా వెలిసిన ఆ గ్రామానికి కూడా ముఖలింగం అని రాజుగారు పేరు పెట్టారు. రాజయ్య గుడిసి వేసుకొని నివసించిన అటవీ ప్రదేశంలో ఈనాడు ఈశ్వరాలయం వెలిసింది. అక్కడ ఎల్లప్పుడూ అతి వైభవంగా అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి నాడు ముఖలింగేశ్వరుడికి జరిగే గొప్ప ఉత్సవం చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. కొంతకాలమైన తర్వాత భూమి దున్నుకునే వాళ్ళకి, నూతులు తవ్వుకునే వాళ్ళకి ఎక్కడికక్కడే బోలెడనే శివలింగాలు కనపడుతూ వచ్చాయి. ఆ ఊరు చుట్టూ ఎక్కడ చూసినా శివలింగాలే. ఒక్కొక్క శివలింగానికి భీమేశ్వరుడు, సోమేశ్వరుడు పేరు పెట్టి రాజుగారు ఎన్నో ఆలయాలు కట్టించారు. ఇప్పటికీ మనం వెళ్లి చూస్తే ఆ వంశధార నది ఒడ్డున తోటల్లోనూ కొన్ని ఇళ్లలోనూ శివలింగాలు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దొరికే శివలింగాలు 1,000కి 1 తక్కువగా ఉన్నవని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. అదీ కాక
వంశధార నది గుడికి ముందు కాకుండా వెనక వైపు ప్రవహించడం కూడా ఒక లోపమేనట. ఈ లోపాలే లేకుండా ఉంటే ఈ గ్రామం కూడా కాశీతో సమానమైన మహత్వ కలిగి ఉండేది అని వారి ఉద్దేశం. 3 సంవత్సరాలు వరుసగా ముఖలింగేశ్వరుడి దర్శనం చేసినట్టయితే కాశీ విశ్వేశ్వరుని చూసినంత పుణ్యం వస్తుందని, 3 ఏళ్ల పాటు తప్పకుండా వంశధార నదిలో మునిగితే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. కాశీకి వెళ్ళక్కర్లేకుండానే అక్కడికి వెళ్లినంత పుణ్యం సంపాదించుకోవడానికి ఇది ఎంత చక్కటి అవకాశం. ఈ క్షేత్రం మనకు దగ్గరగా ఉత్తర విశాఖలోనే ఉంది గనుక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముఖలింగేశ్వరుణ్ణి తప్పకుండా చూసిరండే.